భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో విశాఖ విమానాశ్రయాన్ని కమర్షియల్ యూజ్ కోసం వినియోగించబోమని నేవీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ కోవలోనే ఆగస్టు 17వ తేదీ నుంచి ఎయిర్పోర్ట్ పూర్తిగా ప్రయాణికులకు అనుమతించరు. 1941లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ఎయిర్పోర్టును బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత 1954లో సామాన్యులు కూడా ఈ ఎయిర్పోర్టును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. 1991 తర్వాత అటు ఐఎన్ఎస్ డేగా ఇటు సివిల్ ఏవియేషన్ కంబైన్డ్గా ఈ రన్వేలను ఉపయోగించుకునే విధంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 2006లో వచ్చిన వరదల కారణంగా ఈ ఎయిర్పోర్ట్ రన్వే మొత్తం కూడా మునిగిపోవడంతో దీన్ని రీవ్యాంప్ చేశారు. 2009 నాటికి ప్రస్తుతం మనం ఉన్న కొత్త టెర్మినల్ను నిర్మించి మొత్తం ఆపరేషన్స్ అన్నింటినీ కూడా ఈ టెర్మినల్ నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత 2012 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇక్కడి నుంచి ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే ఈ ఎయిర్పోర్టుతో విశాఖ వాసులకు 65 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఈ అనుబంధం మొత్తం కూడా ముగిసిపోనుంది. దీంతో ఎయిర్పోర్టును ఏళ్ల తరబడి వినియోగించుకుంటున్న విశాఖ వాసులు దీనిపైన కొంత అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ 15 నుంచి 20-30 నిమిషాల లోపు ఎయిర్పోర్టుకు చేరుకునే అవకాశం ఉంటుందని, భోగాపురం వెళ్ళటం వల్ల దాదాపుగా గంటన్నర సమయం పడుతుందని వాళ్ళంతా కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విమానాశ్రయాన్ని కమర్షియల్ పర్పస్ కోసం వినియోగించటం నిలిపివేయటంతో ఈ విమానాశ్రయం పూర్తిగా ప్రయాణికులకు, విశాఖ నగరవాసులకు అయితే దూరం అవుతుంది.